హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. మేము రీసెంట్గా ఏస్టర్ నగర్లో ఉన్న బాబిక్యూ నేషన్ విజిట్ చేసాము. సో స్పెసిఫిక్ రీజన్ ఎందుకు బాబిక్యూ నేషన్ విజిట్ చేసామంటే, ఇప్పుడు మటన్ మేనియా అండ్ నవవీ ఫెస్ట్ నడుస్తుంది. సో మటన్లో ఐటమ్స్ అని స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు బాబిక్యూ నేషన్లో అవైలబుల్ ఉన్నాయి. ఐ థింక్ ఆఫర్ 31st May వరకు అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు ప్రతి సెక్షన్ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. ఇక్కడ మన మాక్టైల్ సెక్షన్ దగ్గర నుంచి నాన్ వెజ్లో తవా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి మెను ఇప్పుడు చూపిస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెజ్లో తవా పైన ఏమేమి ఐటమ్స్ రెడీ చేస్తారు అండ్ మనకి టేబుల్ మీద ఏమేమి సర్వ్ చేస్తారు, చాట్ ఐటమ్స్ కానివ్వండి, పాస్తాస్ కానివ్వండి, విత్ మెను మీకు ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి, అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి. మేము ఇప్పటివరకు టేస్ట్ చేసినాం అన్నీ కూడా. ఇది చాలా జెన్యున్గా మేము ట్రై చేసి మీకు చెప్తుంది. ఇదేదో ప్రమోషనల్ వీడియో అయితే అసలు కాదు. బికాజ్ మేమేదో సరదాగా విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉంటుంది, చాలా డేస్ అయింది కదా, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము. అసలు బాబిక్యూ నేషన్ పైగా మేము వెళ్ళింది ట్యూస్డే రోజు వెళ్ళాం. సో మేమేమనుకున్నామంటే సాటర్డే రోజు సండే రోజు ఎక్కువ స్పెషల్స్ ఉంటాయి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది అని. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టేస్ట్ మాత్రం ఆ రోజు చాలా బాగా వచ్చింది. ప్రతి ఐటమ్ బాగుంది. ఇప్పుడు ఇది అదని నేను చెప్పలేము. మేము ట్రై చేసిన ఐటమ్స్ అయితే బాగున్నాయి. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. మేము ఏవైతే ట్రై చేస్తామో అవన్నీ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంక్లూడింగ్ వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు మీకు అన్నిట్లో కూడా డెజర్ట్ సెక్షన్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అండ్ స్పెషల్లీ మేము పీనా కొలాడా ట్రై చేసాం మాక్టైల్ సెక్షన్లో, అది బాగుంది. అండ్ సాలెడ్స్లో వచ్చి మేము స్పెసిఫిక్గా అన్నీ కవర్ చేసాం మీకు. కాకపోతే అందులో మాకు నచ్చినవి మాత్రం రష్యన్ సాలెడ్, బ్రోకలీ సాలెడ్ అండ్ పాస్తా సాలెడ్, ఈ మూడు చాలా బాగా నచ్చాయి మా టేస్ట్ ప్రకారంగా మేము చెప్తున్నాము. అండ్ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ సపరేట్గా పెట్టారు అండ్ వెజ్ ఐటమ్స్ సపరేట్గా పెట్టారు. ఇందులో నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసరికి మటన్ బిర్యానీ, మటన్ హలీమ్ అండ్ మటన్కి సంబంధించిన సపరేట్ కర్రీ ఇచ్చారు, ఫిష్ కర్రీ ఇచ్చారు, చెట్టినాడు ఫిష్ కర్రీ ఇచ్చారు, ఎగ్ దో ప్యాజా అండ్ కడాయి చికెన్ ఇచ్చారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా అన్లిమిటెడ్ కాబట్టి కావాల్సినట్టు వేసుకోవచ్చు. మటన్కి సంబంధించిన ఐటమ్స్ లైవ్ కౌంటర్స్లో 3 చేస్తారు. అండ్ మటన్ షమీ కబాబ్ అని సపరేట్గా మనము స్టార్టర్స్లోనే తెప్పించుకోవచ్చు. వెజ్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ వెజ్లో పన్నీర్ కర్రీస్ కానివ్వండి, దాల్, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ట్రై చేస్తాం. మీకు అన్ని కుజిన్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీకు చూపిస్తాం. చూడండి, నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్లో ఇంకా యాజ్ యూజువల్ కూర్చోగానే ఫస్ట్ వాళ్ళు గ్రిల్ ఇచ్చి స్టార్టర్స్ అన్నీ కూడా అక్కడ సర్వ్ చేస్తారు, మన బాబిక్యూ స్టాండ్ అంతా పెట్టి కూడా. అండ్ మనకి గ్రిల్ మీద వచ్చేసి ప్రాన్స్ అన్నీ పెట్టారు, ఫిష్ టిక్కా ఇచ్చారు ప్రాన్స్తో పాటు, అండ్ చికెన్ ఐటమ్ ఇచ్చారు. అది కాకుండా మనకి వెజ్లో మళ్ళీ పైనాపిల్, మష్రూమ్, ఇవన్నీ గ్రిల్ ఐటమ్స్ అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు సపరేట్గా కార్న్ సర్వ్ చేశారు. అది కాకుండా ఆలూకి సంబంధించి ఏదో సర్వ్ చేశారు. సో ఐటమ్ స్పెసిఫిక్గా గుర్తులేదు, బట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ కొంచెంగా తింటే చాలా ఈజీగా మీరు అనుకున్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక మీకు బ్రోకలీ సలాడ్, హలీమ్ అన్నీ ట్రై చేశాను. హలీం నాకు అంతగా ఏం అనిపించలేదు, యావరేజ్ అనిపించింది.
ఇంకా చిల్లీ పన్నీర్ ట్రై చేసాము, అది బాగుంది వెజ్లో. అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఏవైతే మేము నూడిల్స్ చూస్తామో నూడిల్స్ బాగా వచ్చింది. చిల్లీ పన్నీర్ మేము లైవ్ కౌంటర్ నుంచి చెప్పాము, అది టేస్ట్ బాగా కుదిరింది. అండ్ చిల్లీ పన్నీర్తో పాటు మేము సపరేట్గా గ్రేవీ పన్నీర్ది తీసుకున్నాం, అది కూడా బాగా వచ్చింది. ఇది నేను వెజ్ అనే కాదు, నేను నాన్ వెజ్ కూడా ట్రై చేసాం. నాన్ వెజ్లో మళ్ళీ కడాయి చికెన్ ట్రై చేసాం విత్ రోటీ, అది కూడా టేస్ట్ బాగా వచ్చింది. అండ్ పాస్తా మాత్రం మొత్తం బార్బిక్యూ నేషన్కి హైలైట్. ఇవి తిన్న వాటన్నిటిలో మేము 2 ట్రై చేద్దామని వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా చెప్పాము లైవ్ కౌంటర్లో. ఒక 5 minutes టైం తీసుకున్నారు, కానీ అవి వర్త్ ఈటింగ్. తర్వాత మేము బిర్యానీ ట్రై చేసాం, యాజ్ యూజువల్ బిర్యానీ కూడా ఎలా ఉందని ట్రై చేసాము. బిర్యానీ ఈజ్ ఓకే. అండ్ లాస్ట్లో మళ్ళీ మటన్ ఫేస్ నడుస్తుంది కదా, నేను మటన్ మిస్ అయిపోయానని చెప్పేసి అడిగితే వాళ్ళు మటన్ షమీ కీమా తీసుకొచ్చారు, అవి టేస్ట్ చేశాను. అవి 2 pieces తిన్నాక ఇంకొక 4 pieces తీసుకున్నాను సపరేట్గా, అవి ఇంకా బాగా వచ్చాయి. ఇంకా కమింగ్ టు డెజర్ట్స్, షాహీ టుక్డా ఈజ్ ది బెస్ట్ షో స్టాపర్ అది. ఎందుకనంటే టేస్ట్ వైజ్గా చాలా బాగా ఉంది. అండ్ పక్కనే బ్రౌన్ బర్ఫీ అని దొరికింది ఆ రోజు స్పెషల్లో, మరి రెగ్యులర్ దొరుకుతుందో తెలియదు కానీ ఆ 2 చాలా బాగున్నాయి. మిగిలిన ఐటమ్స్ యాజ్ యూజువల్గా మేము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఇంకా సపరేట్గా కుల్ఫీలు ట్రై చేసాం, పాన్ కుల్ఫీలు. మరి టేస్ట్ అంతా కూడా బాగా వచ్చింది. సో ఇప్పటివరకైతే మా రివ్యూ ఏదైతే మీకు చెప్తూ వచ్చానో వీటన్నిటికీ టేస్ట్ పరంగా మేము పాయింట్స్ అన్నీ యాడ్ ఆన్ చేసుకుంటే ఈజీగా మేము ఒక 4 రేటింగ్ ఇస్తాం అవుట్ ఆఫ్ 5. మీరు కూడా ఒకసారి బార్బిక్యూ నేషన్ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విత్ ద టేస్ట్ అనేది చెప్పండి. బిల్ వచ్చేసి మాకు అరౌండ్ 2150 చేంజ్ అలా పడింది. సో మేము జొమాటో నుంచి అలా బుక్ చేసుకున్నాము, ఒక 10% డిస్కౌంట్ అలా ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయొచ్చు, స్లాట్స్ అన్నీ బుక్ చేసుకుని వెళ్తే మీకు కూడా ఈజీ ఉంటుంది. ఓవరాల్గా మా రేటింగ్ అయితే 4 out of 5 ఈ విజిట్కి మాత్రం. సో మీరు కూడా బార్బిక్యూ నేషన్ ఎప్పుడైనా విజిట్ చేయాలని కూడా చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్.